హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏంటంటే పల్లెటూరులో చేపల పులుసు ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. మా ఊరు మొత్తం ఇలానే చేసుకుంటారండి. మా ఇంట్లో కూడా డైలీ ఇలానే చేస్తారు చేపల కూర అంటే. చేపల కూర ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా అయితే మీరు ఫస్ట్ చింతపండు నీళ్ళు పక్కన పెట్టేసుకొని దానిలోనే అన్నీ అండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు పొడి, ఎర్రగడ్డ, టమోటా, మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ అదే చింతపండు నీళ్ళలో బాగా కలిపేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఒక దబర పెట్టుకొని కొంచెం ఎర్రగడ్డ, ఆవాలు వేసి అది తిరమ్మాతలాగా వేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా, ఆ పులుసు ఎత్తి దాంట్లో పోసేసుకున్నామంటే ఒక 15-20 మినిట్స్ తర్వాత బాగా తెల్లుతుందండి. తెల్లాక అది అలా తెల్లుతుంది. తెల్లిన తర్వాత చేప ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదా, అవి దాంట్లో వేసేసామంటే బాగా గరిటె పెట్టకుండా అలానే తిప్పుకోవాలండి. ఇలా కొద్దిగా తిప్పుకున్నామంటే అంటే కొద్దిసేపు తిప్పేసిన తర్వాత మళ్ళీ పెట్టేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయాయా, పులుపు ఓకేనా అని చూసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మామిడికాయ కట్ చేసుకొని మీకు కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షన్ అండి. వేసుకున్నామంటే ఇంకొక 20 మినిట్స్ అలానే మూత పెట్టేసి ఉడికిచ్చామంటే మనకు చేపల కూర రెడీ అయిపోతుందండి. మా ఫైనల్ చేపల కూర ఎలా ఉందో మీరే చూడండి. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చేపల కూర మాత్రం సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా.